తగ్గిన ధరలు, సమీపాన మార్కెట్ లేకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామంటూ వాపోతున్నారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో క్యాబేజీ సాగు చేసిన రైతులు. వేల రూపాయలు పెట్టి సాగు చేసిన పంటను దిక్కుతోచని స్థితిలో రైతులే నేలపాలు చేస్తున్నారు. గత 3 నెలల క్రితం కృష్ణానదికి వరదలు వచ్చి కరకట్ట లోపల నదివైపు ఉన్న పంట పొలాల్లోకి సుమారు 20 అడుగుల ఎత్తున వరదనీరు ప్రవహించడం వల్ల అరటి, కంద, బొప్పాయితో పాటు అనేక పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరద ప్రభావిత భూముల్లో రైతులందరూ తిరిగి కూరగాయ పంటలు సాగు చేశారు. అన్నీ ఒకేసారి కోతకు రావడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 50 కేజీల క్యాబేజీ బస్తా మార్కెట్కు పంపితే ఖర్చులు పోను 70 రూపాయలు వస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ మొన్న 3 నెలల కిందట వరద వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం రైతులందరూ మేము కూరగాయ పైర్లకు వచ్చి క్యాబేజీ, టమాటా, మిర్చి ఈ 3 ఐటమ్స్ ఎక్కువ మాకు వేస్తే ఇవాళ క్యాబేజీ నారు కొనడానికి 20,000, 30,000 సగటున పడిందండి మొక్క. అంటే కొద్దిగా ఒత్తుగా వేసుకున్నాం. ఒత్తుగా మట్టి 60 పైసలు కాడకి. మిర్చి వచ్చేసరికి ఇక్కడ రైతులు ఇటువరకు చీలకాడ పోసుకునే వాళ్ళండి 4 ప్యాకెట్లు తెచ్చి ఎకరానికి 6 ప్యాకెట్లు లెక్కేసి పోసేవాళ్ళం. అలాంటిది ఇవాళ మేము కూడా ఒళ్ళు అలవకుండా హ్యాచరీలని స్టార్ట్ చేసి మొక్క రూపాయిన్నర కొనుక్కొచ్చామండి. ఎకరానికి అది 20,000 మొక్క అయ్యాలండి. నేను ఎకరన్నర క్యాబేజీ వేసినందుకు నాకు 35,000 ఖర్చు అయిందండి. ఏది నారు కొనటానికి. తర్వాత పెన్నులు అది వగేర మావులే. ఇవాళ క్యాబేజీ బయట కొనే నాదుడు లేడు. మేము ఇక్కడ సంతలకు కానీ మార్కెట్ రైతు బజార్లకు వేసుకెళ్తాము. ఎక్కువ రైతు బజార్లో వెళ్తే సగటున రోజుకి ఒక బస్తా క్యాబేజీ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. రైతు బజార్ రేట్ అయితే 16 రూపాయలు ఉంది కానండి, కొనే నాదుడు లేడు. 60 కేజీల బస్తా వేసుకెళ్తే 700 రూపాయలు అవే చూస్తుందమ్మా. మా ఇక్కడ నుంచి వెళ్తానికి ట్రావెల్ లేదు. వేసుకెళ్ళినందుకు కిరాయి వగేరా ఖర్చులు పోతే మాకు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటున్నాయండి సగటున. క్యాబేజీ వేసిన రైతులందరూ ఏమి చేయాలో తెలియక అదనకోకుండా దున్నేసారండి. దున్నేసి అరటి మొక్క వేసుకున్నాడు. నాకు ఆ డీజిల్కి డబ్బులు కూడా లేక ఈ క్యాబేజీని అట్లా పెట్టానండి. ప్రస్తుతానికి పెట్టుబడి సుమారుగా 70,000, 80,000 అవుతుంది. ఇప్పుడు ఈ ఎకరన్నర క్యాబేజీ కొట్టిన ఆ 80,000 రావు. మళ్ళీ మేమే బాకీ పడాలి. వరద వచ్చి దీంట్లో అంతకుముందు కంద వేసానండి. కంద లేదు. ఎకరానికి 20 పుట్టు కంద. ఇవాళ కొనాలంటే 3 లక్షల రూపాయల కంద పోయిందండి. పసుపు పోయిందండి. ఈ 2 పోమటి వేసాం. మేము క్యాబేజీ గత 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ఉన్నంత దారుణంగా రేట్లు కానీ ఇది కానీ మార్కెట్ లేక నేను చేలోనే 3 ఎకరాలు ఈ సంవత్సరం వేసానండి. 3 ఎకరాలు చేలోనే రోటోవేటర్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క కూరగాయ కాకుండా మొత్తం కూరగాయలన్నీ పచ్చిమిరప, బజ్జీ మిరప, టమాటా అది ఇది అని లేకుండా కూరగాయలకి అన్నిటికీ ఇదే పరిస్థితి వచ్చింది. ఇలా కాకుండా దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఏమన్నా నిల్వ చేసే పద్ధతుల్లో ఏదన్నా రైతాంగానికి ఉపయోగపడేటట్టు గవర్నమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.